హలో హాయ్ దిస్ ఇస్ ఉదయ్ శరత్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ సూపర్ డూపర్ షో ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ప్రతి శుక్రవారంలో ఈ శుక్రవారం కూడా ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో నా వంట గొప్ప అంటే నా వంట గొప్ప, నేను గొప్ప నిద్ర పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి అండ్ వెల్కమ్ టు ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఓకే, మీకు సాదర స్వాగతం ఈ ప్రోగ్రామ్కి. మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్గా మీ గురించి. నా పేరు సంధ్య అండి, నేను కాకినాడ నుంచి వచ్చాను. మీరు? నా పేరు మీయా, కాకినాడ నుంచి వచ్చాను. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే అండి. మరి మీ పేర్లు బ్రీఫ్గా. నా పేరు స్వాతి అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే, నా పేరు సౌందర్య అని, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే, మరి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు సంధ్య గారు, స్వాతి గారు, మీకు కొన్ని కండిషన్స్. అవేంటి అంటే, మీరు చేయబోయే వంట 15 నిమిషాల్లో పూర్తవ్వాలి, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండాలి. మళ్ళీ మీరు ఏ పదార్థం వేసేటప్పుడు ప్రతి ఒక్కటి నాకు చెప్పి వేయాలి, లేకపోతే మీకు మైనస్ మార్క్స్ అనమాట. ఓకే, ఓకేనా? ఓకే. ఓకే, మరి స్వాతి గారు, ఇప్పుడు మీరు ఏం రెసిపీ చేయబోతున్నారు? ములక్కాడ బూందీ కర్రీ. మునక్కాడ బూందీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తే మన వాళ్ళు నోట్ చేసుకుంటారు. ములక్కాయలు, బూందీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, టమాటా, నూనె. ఓకే, మరి సంధ్య గారు మీరు? వంకాయ రవ్వ పులుపు కర్రీ. మరి సంధ్య గారి రెసిపీ ఎలా ఉంటుందో దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. సంధ్య గారు, మీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకే, వంకాయలు, కరివేపాకు, కారం, పసుపు, షుగర్, ఆయిల్, అల్లం ముక్కలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, ఆనియన్స్, చింతపండు గుజ్జు. వంకాయ రవ్వ పులుసు అంట, వింటేనే కొత్తగా ఉంది. మరి చూద్దాం ఎలా ఉంటుందో ఫైనల్గా. మరి యుద్ధం ఇది. యుద్ధం అనగానే పాపం ఇద్దరు రమ్మంటే నలుగురు వచ్చారు, ఒకరికొకరు తోడు. అయినా నాకేం భయం లేదు. మరి స్టార్ట్ చేద్దామా? సంధ్య అండ్ స్వాతి రెడీయా? 15 minutes టైం మీకు. ఓకే, విజిల్ వేస్తున్నాను. ఓకే, స్టార్ట్. సో సంధ్య గారు అప్పుడే స్టవ్ వెలిగించి ప్యాన్ కూడా పెట్టేశారండి. ఇప్పుడే స్వాతి వెలిగించింది, ఇప్పుడు ప్యాన్ పెడుతుంది. ఫస్ట్ ఆయిల్ ఈ వంకాయని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఫస్ట్ గా ఆయిల్ వేసుకోవాలండి. ఏమండి స్వాతి గారు, అప్పుడే చీటింగ్ స్టార్ట్ అయింది. అక్కడ మనకేం వంకాయలు చూపించారు, బాయిల్ చేస్తారు. అక్కడ వాళ్ళదంతా చీటింగ్ అండి. చీటింగ్ కదా. ఓకే, ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే, మన సంధ్య గారు ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని కాస్త వేశారు. ఫస్ట్ ఆయిల్ వేట్ చేసుకోవాలి. స్వాతి గారు కూడా ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని కాస్త వేశారు. ఓకే, స్వాతి గారు సంధ్య గారు దిగ్విజయంగా స్టవ్ వెలిగించారు, ప్యాన్ పెట్టారు, ఆయిల్ పోసారు. అది ఇప్పుడు వేడి అవుతుంది. ఆయిల్ వేసుకున్నాక ములక్కాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం వేడి అవ్వాలనుకుంటా. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో వ్యూయర్స్, ఇది మీకు చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకేసారి 2 రెసిపీలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఒకరు తోడు తీసుకోండి. ఇక్కడ నలుగురిని ఇద్దరికి తోడు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా ఒక తోడు తీసుకోండి. ములక్కాయలు వేసేస్తున్నాను. ఓకే, బూందీ మునక్కాడ కర్రీలో అప్పుడే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి మన స్వాతి మునక్కాయలు కూడా వేశారండి దాంట్లో. ఇక్కడ వచ్చేసి సంధ్య వచ్చేసి వేడైన ఆయిల్లో వచ్చి ఆనియన్స్ వేశారు. సో ఇద్దరు చాలా బాగా, చాలా స్టైల్గా, అంటే ఈ మధ్య నేర్చుకున్నట్టున్నారు, చాలా స్టైల్గా అలా కదుపుతూ ఉన్నారు. తినేది అదవే కదా అని చెప్పేసి మీరు ఎలాంటి అలా చేయకూడదు. చూడండి, వాళ్ళకంటే మాదే టేస్టీగా ఉంటది. అవునా? మాదే బాగుంటుంది. స్వాతి గారు అక్కడ ఎంత సౌండ్ చాలా ఇంకా బాగుంటుంది. పెద్దగా అవ్వాలి ఇక్కడ. మీరు లాస్ట్ లో చెప్తారు మరి ఇంకా స్పెషల్ గా ఉంటదండి, వెరైటీగా ఉంటది. ఓకే, సో మొత్తం ప్రయోగాలు ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. అవును. సో ఫైనల్ ఉదయ్ శరత్ బలి ఇక్కడ. మీరే చెప్తారు కదా లాస్ట్ లో. స్వాతి ఇక్కడ మాడిపోతున్నాయి ఆనియన్స్, త్వరగా కానీ. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలి. మాడిపోతేనే టేస్ట్ పోద్దండి. స్వాతి అక్కడ సెకండ్ ఐటమ్ కూడా వేసారు. మనం ఇక్కడ మునక్కాయలో ఉన్నాం. ఇంకా ఈ విధంగా చేస్తే 15 నిమిషాలు లేటెస్ట్ గా చేస్తామండి. ఫైనల్ గా అవుతా లేదా? ఈసారి కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఓకే, చాలా స్లోగా ఉన్నారు మీరు. మేమే ఫాస్ట్ చేస్తాం, టేస్టీగా ఉంటుంది. మరి ఆనియన్స్ వేస్తున్నాం అండి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాం. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, ఇక్కడేమో తాడు అంటే పసుపు కూడా వేసారు. కొంచెం వెనకబడున్నారు. మా దాంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేస్తాం. ఓకే, సో ఇక్కడ 4 పదార్థాలు. అలాగే కొంచెం సాల్ట్, అంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అనమాట. సాల్ట్ ముందుగా వేసేస్తాం. సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక చిన్న చిట్కా అండి. మన సంధ్య గారు అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. సో మరొకసారి గుర్తు చేశారు. మేము కూడా సాల్ట్ వేసుకుంటున్నాం. మీరు సాల్ట్ చేస్తున్నారా? ఓకే, కొంచెం తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు.
పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, మునక్కాడ బూందీ కర్రీలో ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, అలాగే వంకాయ రవ్వ పులుసులో వచ్చి కరివేపాకు వేసాం. కొంచెం బాగా చేయండి అమ్మా, నన్ను దృష్టిలో పెట్టుకొని చేయండి. 15 నిమిషాలు అన్నాను కదని చెప్పి ఏదో వచ్చేసి నా మొహాన్ని కొట్టకండి. బాగుంటుందండి, మాది ఇంకా బాగుంటుందండి. వాళ్ళదంతా చీటింగ్, ముందే ప్రిపేర్ చేసుకున్నారు. చీటింగ్ అంట. మీకు ఇబ్బంది అవుతుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం మేము. కాదు కదా, అక్కడ చీటింగ్ అనే సౌండ్ వస్తున్నాయి, మీరేం చీటింగ్ మాట్లాడలేదు. ఎవరిదో మీకు లాస్ట్ లో తెలుస్తుంది కదా. చూసారా, ముందు లాస్ట్ లో తెలుస్తుందంట. ఏంది సౌండ్ లేదు ఇక్కడ. ముందు వండుకుని తెచ్చుకుంటే చీటింగే కదా. జరిగేది అదే కదా, లాస్ట్ లో ఏం జరుగుతుంది మేమే విన్ అవుతాం, అందుకే సౌండ్ లేదు వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు వేసుకోవాలండి. ఓకే, వంకాయ రవ్వ పులుసులో ముందుగా ఉడికించిన వంకాయ ముక్కల్ని వేస్తున్నారండి. ఆల్రెడీ బాయిల్ చేసాం, అది ఆల్రెడీ బాయిల్ చేసుకున్నారు. నెక్స్ట్ ఫ్రై చేసుకుని ములక్కాయలు వేసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి అంత ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్ చాలు. ఓకే, వంకాయ. మరి స్వాతి, సంధ్య, మీరు షోని ఇక్కడ చేస్తున్నారు లేకపోతే ఇంట్లో ఎప్పుడన్నా చేసిన అనుభవం ఏమన్నా ఉందా? ఇంట్లో రెగ్యులర్ గా చేస్తూనే ఉంటామండి. మా హస్బెండ్ కి నా వంట అంటే చాలా ఇష్టం. అవునా, అంటే మీ వంట ఇష్టం లేదా? మేము బాగా చేస్తామండి. చెప్పాలండి, ప్రయోగాలు చేస్తుంటారు ఇంట్లో. మేము ఇంకా బాగా చేస్తామండి, వాళ్ళ పై చెప్తున్నారు అంతే. హస్బెండ్ మీద ప్రయోగాలు మనం చేస్తుంటారు. పైకి మాత్రం చెప్తావంట, నువ్వు చండాలంగా చేస్తావంట. అవునా? ఆ మాత్రం బాగా చేస్తావా? మా వంట బాగుంటుంది, వాళ్ళు అవునా? అది. ఇప్పుడు వంకాయలు ఇంకా ఫ్రై అయినాయి. నెక్స్ట్ టమాటో ముక్కలు వేసుకోవాలి. ఓకే, చింతపండు గుజ్జు అండి. ఓకే, అంటే ఆల్రెడీ ఇందులో షుగర్ మిక్స్ చేశాను నేను, ఓకే, అది వేసుకోవాలి. ఓకే. సో వంకాయ రవ్వ పులుసులో ఇప్పుడు చింతపండు గుజ్జును వేశారండి. సో రెసిపీలు రెండు చాలా ఇన్నోవేటివ్గా జరుగుతున్నాయి ఇక్కడ. మరి కలర్ఫుల్ గా ఉంటుందండి, వాళ్ళు చూడండి ఎంత బ్లాక్ గా ఉందో. బ్లాక్ గా ఉన్న టేస్ట్ బాగుంటుందండి. సో రెండు సరికొత్త వంటకాలే, మరి చూద్దాం ఏది టేస్ట్గా ఉంటుందో. మీ జీ తెలుగు ఛానల్ అంటే మాకు చాలా ఇష్టం. అవునా? నైట్ 6:30 నుంచి 9:30 వరకు మీ ఛానల్లోనే కూర్చుంటాం మేము. అవునా? అవును. మరి స్వాతి, మీ సంగతి ఏంటి? ఫస్ట్ మేమేం చెప్పమంటారు, మా ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. అవునా? మా డైలాగ్ అంటే వాళ్ళు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. సో రెసిపీలు చాలా రసవత్తరంగా, చాలా పోటీగా జరుగుతున్నాయి. మరి చూద్దాం ఫైనల్గా ఏ వంట పేలుద్దో. మాదే బాగుంటుందండి. మాదే వస్తుంది. మీదే పేలుద్దా? ఇందులో కొంచెం కారం వేసుకోవాలి మేము, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఓకే, సమాంతరంగా వంటలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇద్దరు ఒకేసారి కారం వేశారు. సో స్వాతి చెప్పినట్లు కొంచెం కలర్ఫుల్గా ఉంది ఇక్కడ రెసిపీ. కానీ టేస్ట్ కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది. సో చూడటానికి ఎలా ఉన్నా టేస్ట్ అయితే మాదే అంటున్నారు మరి సంధ్య గారు. మరి చూద్దాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వంకాయ రవ్వ పులుసులో కొంచెం కొత్తిమీర, మునక్కాయ బూందీ కర్రీలో కొంచెం సాల్ట్ అనమాట. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ మునక్కాయ బూందీ కర్రీలో కొంచెం వాటర్. ఓకే, వంకాయ రవ్వ పులుసు ఒక 5 మినిట్స్ మగ్గాలని మన మీనా గారు చెప్పారండి. మరి కొంచెం వాటర్ దగ్గర అయిన తర్వాత బూందీ వేసుకుని దగ్గర అంటే ఎక్కడ అవ్వాలండి? కొంచెం ములక్కాయలు ఉడికేంత వరకు. ఓకే, మునక్కాయలు ఉడికేంత వరకు వాటర్ దగ్గర అవ్వాలంట. వాళ్ళు కొంచెం టైం పడుద్ది, మాది కలర్ఫుల్ గా లేకపోయినా సింపుల్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వేస్ట్ అండి, మాది కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటదండి. వాళ్ళు చూడండి అసలు కలర్ లేదు, కలర్ఫుల్ గా టేస్టీ. చెత్తగా ఉందంట అసలు వంట. చూడండి మీరు లాస్ట్ టేస్ట్ చేసి చెప్పండి. వంట చెత్త తొక్క అంటున్నారండి. వాళ్ళే తొక్కలున్నాయి పైన చెక్కుని వచ్చారు. తొక్కంట కాదండి, వాళ్ళే తొక్కలండి, వంకాయలు తొక్కలు కదా. వంకాయలు తొక్కండి, బాగా చెప్పారండి, వంకాయలు తొక్కండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఓకే, ఉడుకుతుంది కదండి, కొంచెం మూత పెట్టు. ఒక 5 మినిట్స్ ఉండాలన్నమాట. ఓకే, మునక్కాయ బూందీ కర్రీ మీద ఇప్పుడు మూత పెట్టామండి. అలా ఒక 5 మినిట్స్ మనం ఉడికించాలన్నమాట. ఓకే స్వాతి, టైం అవుతుంది. సంధ్య, ఓకే ఓకే అయిపోతుంది. వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ములక్కాయలు ఉడకవు చూసుకోండి. చూద్దరు మీరే టేస్ట్ చూద్దరు కానీ ఇది మీరే చూడండి. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని పోపు పెట్టుకుందాం. ఓకే, అది సంధ్య గారు ఒక అడుగు ముందుకేసి ఇంకో స్టవ్ మీద పోపు పెడుతున్నారు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో పోపు పెట్టడానికి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేశారు. సో వార్ టగ్ ఆఫ్ వార్గా ఉందన్నమాట. కాసేపు అయితే బూందీ కానీ వేస్తే ఈ రెసిపీ అయిపోతుంది. ఇక్కడ పోపు పెడితే ఈ రెసిపీ అయిపోతుంది. మరి చూద్దాం ఎవరిది ముందు అవుతుందో. ఓకే, ముందు కొంచెం వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలండి. ఓకే, అంటే పచ్చి వాసన పోవడానికి. సో వెల్లుల్లి పచ్చి వాసన పోవాలంటే ముందుగా ఫ్రై చేసుకోవాలి.
సో నేనైతే రెడీగా ఉన్నాను. టైం అయిపోగానే ఒక పెద్ద విజిల్ అయితే వేస్తాను. మాది చూద్దాం. అయిపోతుందండి. బూందీ వేసేస్తున్నామండి. 1 2 3 4 మాది టైం అయితే అయిపోయిందండి. అయిపోయింది. మాది అయిపోయిందండి. మాది అయిపోయింది. మాది ఫస్ట్ అయింది. ఇంకా సో మీరు పోపు వేయాలి పోపు కదా. అయితే పెడుతున్నారు మీరు. మాదైతే అయిపోయిందండి. ఈ పోపు డైరెక్ట్ ఇందులో వేసేసుకోవాలండి. ఓకే, మరి టైం అయిన తర్వాత కూడా నేను వెయిట్ చేస్తున్నాను. అయిపోయింది, త్వరగా ఎవరు అయిపోయింది. బౌల్లో ఇస్తే. ఓకే, మరి ముందుగా మన స్వాతి గారిది అయిపోయిందండి. సేమ్ టైం మన సంధ్య గారు కూడా వాళ్ళ రెసిపీ కూడా అయిపోయింది. ముందు మాది కూడా చూడండి. ముందు వాళ్ళకంటే మాది కూడా మాది వాళ్ళు తొందరగా రెడీ అయినా మాది ఇంకా టేస్ట్ లో మాది ఇంకా రెడీగా మీ ఉంది. taste వాళ్ళు ఆ? ముందు ప్రిపేర్ చేసుకొచ్చారండి. వాళ్ళు బాగా ప్రిపేర్ చేసి మీరు వాళ్ళు అంటే మీరు చీటింగ్ అంటున్నారండి. ఏం కాదండి, ఒక 5 minutes late అయింది, కానీ టేస్ట్ మాదే. టేస్ట్ మాదే బెస్ట్ అండి. ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. కలర్ఫుల్ గా ఉంది చూడండి. ఎంత టేస్ట్ లో బాగుంది. వంకాయ బెస్ట్. ఆగండి. ఆహా, వినసొంపుగా ఉందండి. కుళాయిల దగ్గర నీళ్ళ కోసం కూర్చుంటారే, ఒకసారిగా అట్మాస్ఫియర్ కనిపించింది నాకు ఇక్కడ. ఓకే, మీరు కంగారు పడకండి. ఎవరి ముందు ఎవరు వెనకని కాదు. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఎవరు బాగుంటే వాళ్ళు ఓకే అండి. ఫైనల్ గా స్వాతి గారు చేసిన మునక్కాయ బూందీ కర్రీ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో. చాలా ఫాస్ట్ గా చేశారు. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందండి. చూద్దాం. మీరు జాగ్రత్త, అంటే నాకు ఏమన్నా పెట్టుకోవడానికి తర్వాత- భయపడుతున్నారు ఆయన. చెయ్యి చూడు ఎలా వేడిగా వణుకుతుందో. ఉందని. చెయ్యి ఎలా వణుకుతుంది ఇంకా టేస్ట్ ఆయన షివరింగ్ లోనే తెలిసిపోతుంది ఎలా ఉందో. భయం జాగ్రత్త అండి. చండాలంగా ఉంది. యాంకర్ ఏమైపోయారు? ఏరీనా మీ వంట తిని మా వంట చూసి మీ వంట మాది తినాలి. టేస్ట్ మాది చూసి వంట ఇక్కడే చూడాలని చూడాలని వెళ్ళిపోయారు. మీ వంట చూడాలని చూడాలని టేస్ట్ వెళ్ళిపోయారు. ఇక్కడే కూర్చుంటారు. ఆయన ఎక్కడ మాట్లాడారు బాగుంది కాబట్టి మీరు చూడాలని వెళ్ళిపోయారు. మీ వంట భయపడి పారిపోయారు. మా మా వంట వంట చూసి ఇక్కడే తిన్నారు. కూర్చుంటారు. మీరు అది కూడా ఎక్కడ చూడాలి, ఆయన ముందు ఎక్కడ వెళ్ళిపోయారు, ఆయన చూడండి. ఏమైందండి వాళ్ళ వంట ఎలా ఉందండి? అంత ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? చెప్తా, మళ్ళీ చెప్తా. అంతలా మీరు కూడా అమ్మా. అంత ఇదిగా అది ఉందన్నమాట. తింటే అలా మాయమే ఇలా వచ్చాను. మరి తింటే మళ్ళీ వస్తా లేదా డౌట్ నాకు. ఇక్కడే ఉంటారు. వచ్చారు కదా. సో ఫైనల్ గా సంధ్య చేసిన వంకాయ రవ్వ పులుపును కూడా టేస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. అంత ఫీల్ అవసరం లేదండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. దాని అర్థం ఆ రెసిపీ బాగాలేదని కాదు. కలర్ఫుల్ గా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. కానీ టేస్ట్ మాదే కదా వంకాయ రవ్వ బెస్ట్. పులుపులో కొంచెం పులుపుతోటి పులుపు యాడ్ అయినందువల్ల అవునండి. కొంచెం పులుపులుగా చాలా బాగుంది. కానీ మేమే కదా బెస్ట్ లాస్ట్ లో. ఇద్దరు బాగా చేశారు. కానీ ఫైనల్ గా ఎవరినో ఒకరిని విన్నర్ చేయాలి కాబట్టి అలా చిన్న పాయింట్ లో మీరు కొంచెం, అంటే ఎవరినో ఒకరిని మనం విన్ చేయాలి ఫస్ట్ కాబట్టి. ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు టేస్ట్ బాగుందని చెప్తున్నారు. ప్రిపేర్ చేసిన టేస్ట్ ఫుల్లీలో మేము చేసాం. ఓకే, మీరు మళ్ళీ కొట్టుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా తిరిగ్గా. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇద్దరు చాలా చక్కగా చేశారు కాబట్టి ఎవరినో ఒకరిని మనం విన్ చేయాలి కాబట్టి, విన్నర్గా మనం ప్రకటించాలి కాబట్టి అలా చూసుకుంటే కొంచెం, అంటే కొంచెం పుల్లగా అలా ఉంది కాబట్టి మీది చాలా బాగుందని. వీళ్ళు కూడా చాలా బాగుంది, స్పైసీగా ఉంది. మీ స్పైసీగా ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం పులుపు యాడ్ అయిన వల్ల మీరు చాలా చక్కగా ఉంది. చాలా బాగా చేశారు. సౌందర్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రోగ్రామ్కి వచ్చి మీరు మంచి రెసిపీలు అయితే మా ప్రేక్షకులు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు సౌందర్య. కూడా చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విజయ్ తెలుగు టీం అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీనా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సౌందర్య. చాలా థ్యాంక్స్ అండి మీకు. ఓకే వ్యూవర్స్, చూసారుగా మునక్కాయ బూందీ కర్రీ అలాగే వంకాయ రవ్వ పులుపు రెండు చాలా చక్కగా ఉన్నాయి. ఈ రోజు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు ఏం సలహా ఇస్తారో చూద్దాం. లలిత గారు 35 సంవత్సరాలు. తను థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దాంతోపాటు ఒబేసిటీ కూడా ఉందని చెప్తూ ఉన్నారు. అయితే చాలాసార్లు మనము హైపర్ అనేవి మనకు పక్కకు పెడితే అసలు థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుందని చాలామంది మనం ఆలోచించట్లేదు. థైరాయిడ్ వస్తే మెడిసిన్ వాడితే కంట్రోల్ అవ్వాలి అనుకుంటున్నాం. థైరాయిడ్ సమస్య ఇట్ ఈస్ అ మెటబాలిక్ డిజార్డర్ అంటాం వాటిని మనం. మెటబాలిక్ డిజార్డర్ అంటే మన శరీరంలో ప్రతి కణం కూడా దాని పనితీరును నియంత్రించేటటువంటి గ్రంథి ఈ థైరాయిడ్ గ్రంథి. అయితే ఇదే ఎందుకు సిక్ అవుతుంది అని అంటే మనము సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడమే దీనికి ప్రధానమైన సమస్య. దీనితో పాటు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్లకు థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మనము ఏ సమస్య ఏ రకంగా వచ్చినా కూడాను థైరాయిడ్ వచ్చాక మనము ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ను కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకనంటే మందుల మీద ఆధారపడ్డంత మాత్రాన థైరాయిడ్ తగ్గిపోదు.
అయితే ఇలాంటి మార్పుల్లో చూసుకున్నట్టయితే మొట్టమొదట మనము నిద్ర ఎప్పుడు పోతున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, మన ఆలోచన సరళి ఎలా ఉంది అనేది కరెక్షన్ చేసుకోవడం మొట్టమొదటి ప్రక్రియ. మన ఆలోచన సరళి కనుక సరిగ్గా లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు యోగా చేయడము, మెడిటేషన్ చేయడము, మనస్సును నియంత్రించుకునేటువంటి అన్ని రకాల మార్గాలని వెతుక్కోవడం తప్పనిసరి. అయితే ఆహారపరంగా తీసుకున్నట్టయితే ఒబేసిటీ అనేది థైరాయిడ్లో తరచూ చూస్తుంటాం, లేదా పూర్తిగా వెయిట్ లాస్ అవ్వడము చూస్తుంటాం. అయితే అటువంటప్పుడు ఏం చేయాలంటే మనము క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించి తినాలి. అంటే కొన్నిసార్లు మనము కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలని చెప్తూ ఉంటాం కదా, కార్బోహైడ్రేట్స్లో కూడాను మనం ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే గోధుమ, రాగి, బార్లీ, జొన్నలు, సజ్జలు ఇలాంటివి మనం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకు అది ఎక్కువగా మనకు బాడీలో నిల్వ ఉండే అవసరం తగ్గిపోతుంది. ఇలా కాకుండా మనం కేక్స్ అలాంటివి ఎక్కువ తీసుకున్నట్టయితే వాటిని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే తొందరగా డైజెస్ట్ అయ్యి అది ఫ్యాట్ రూపకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి క్రొవ్వు పదార్థాలను ఎంతైనా తక్కువగా తినడం చాలా అత్యవసరం. ఇదే కాకుండా సీ ఫుడ్స్లో ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి సీ ఫుడ్స్ తీసుకోవడము, అయోడైజ్డ్ సాల్ట్ని ఉపయోగించడము తప్పనిసరి మీరు. ఇలా కాకుండా మనము విటమిన్ ఏ ఉన్నటువంటి పదార్థాలను అంటే క్యారెట్స్, మిల్క్, తర్వాత ఇలాంటి ఎగ్ ఇవన్నీ కూడాను మన డైట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇదే కాకుండా వాల్నట్లో ఐరన్ క్వాంటిటీ చాలా బాగుంటుంది కాబట్టి రోజుకు 2 వాల్నట్ తీసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం హెర్బల్ మెడిసిన్లో తీసుకున్నట్టయితే మీరు త్రిఫలా చూర్ణాన్ని ఒక 300 గ్రాములు, అశ్వగంధ చూర్ణాన్ని ఒక 300 గ్రాములు, దేవదారు చూర్ణాన్ని 100 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణాన్ని 100 గ్రాములు ఇవన్నీ కలిపేసి దీన్ని రోజు 1 చెంచాడు పొడిని తేనెతో కలిపి మనము దీన్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనము థైరాయిడ్ని కొంతవరకు మనం నియంత్రించిన వాళ్ళం అవుతాం.